హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. మీరు ఐటీ ఫీల్డ్‌లో ఉన్నారు. కానీ డెవలప్‌మెంట్ సైడ్ లేరు. కానీ ఎప్పటినుంచో మీకు డెవలప్‌మెంట్ సైడ్‌కి రావాలన్న ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. కానీ ఒక భయం ఆపేస్తుంది. కోడింగ్ అంటే కష్టం. డెవలపింగ్ అంటే కష్టం. ఇలాంటి ఒక చిన్న భయం మీ మైండ్‌లో ఉందా? ఉంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కోడింగ్ అంటే ఎందుకు భయపడకూడదు అనేసి. మనకి చిన్నప్పుడు పుట్టంగానే ఆలు, ఇఈలు, కక్కగాలు, తర్వాత గుణింతాలు, పదాలు ఇవన్నీ రావు. మనం నెమ్మదిగా ఫస్టు ఆలు నేర్చుకున్నాం, తర్వాత కక్కగాలు నేర్చుకున్నాం, తర్వాత గుణింతాలు నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న వాటితో నెమ్మదిగా పదాలు చేయడం నేర్చుకున్నాం. పదాల తర్వాత సెంటెన్సెస్ తర్వాత పారాగ్రాఫ్స్ తర్వాత ఎస్సేస్ తర్వాత ఇంకా పెద్ద పెద్ద లెసన్స్. నెమ్మదిగా వన్ స్టెప్ ఎట్ ఎ టైం చిన్నగా టైం తీసుకొని వన్ బై వన్ బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. బట్ కోడింగ్ విషయానికి వస్తే మాత్రం మనం ఐటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకా నార్మల్గా వర్క్ చేసేటప్పుడు మాత్రం కోడింగ్ అంటే వెంబడినే ఒక నెక్స్ట్ 15 డేస్లో వచ్చేయాలి అన్న ఒక థింకింగ్లో ఉంటాం. మనం దానికే ట్రై చేస్తాం. కొంతమంది మనలో మన ఉమెన్ ఎంప్లాయీస్ ఏంటంటే కొంతమంది భయపడి అసలు స్టార్టే చేయరు. కొంతమంది స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ 15 డేస్లో వచ్చేయాలి, నెక్స్ట్ 1 మంత్లో వచ్చేయాలి అన్న మనకి ఒక థాట్ ఉంటుంది. ఆ 1 మంత్ ట్రై చేసి వదిలేస్తాం. కానీ మనకి ఈ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏవైనా కానీ లెసన్స్ రేంజ్కి రావాలి అంటే ఎంత లేదన్నా 2 to 3 మంత్స్ టైం ఖచ్చితంగా చిన్నప్పుడు తీసుకునే ఉంటుంది. నార్మల్గా చెప్పాలి అని అంటే 1వ క్లాసు తీసుకుంటే ఒక ఫుల్ ఇయర్ కూడా అక్కడే ఉంటాం మనం. ఆలు, కక్కగాలు నేర్చుకొని, గుణింతాలు నేర్చుకొని, చిన్న వర్డ్స్ ఫస్ట్ క్లాస్ మొత్తం ఒక 1 ఇయర్ మొత్తము ఫస్ట్ క్లాస్కే స్పెండ్ చేసి ఉంటాము. సో మనం దాన్ని ఇక్కడ అప్లై చేసినా కానీ ఒక స్కిల్లో బేసిక్ నేర్చుకోవాలంటే అట్లీస్ట్ 3 మంత్స్ అనేది కావాలి. మనం ఈ 3 మంత్స్ ఒక రోజుకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లీస్ట్ 2 అవర్స్ వేసుకున్నా కానీ